దేశానికి ఉన్న పెద్ద సమస్య ఏందో ఓ పారు చెప్పుకోండి. ఏ నీళ్లు దొరకలేవు, బి తిండి దొరకలేదు, సి కొలువులు లేక ఏడుస్తున్నారు, డి పైవన్నీ. మీ సమాధానం ఏం చెప్తారు? పైవన్నీ అని కొందరు చెప్తారు, కొందరేమో కొలువులు అంటారు, ఇంకొందరేమో తిండి అంటారు. కానీ అంతకంటే పెద్ద సమస్య ఒకటి మన దేశాన్ని ఆగమాగం చేస్తున్నది. ఈ సమస్య మీద మన లీడర్లు నిద్రపోతలేరు, పక్కోళ్ళని నిద్రపోనిస్తలేరు. మీకు ఇంకా అర్థం కాలేదా గా సమస్య ఏంటిదో? సరే ఉండు అన్న, నువ్వు సురు చేయగా. ఆవుకూర, పందికూర, మేకమటను, కోడి చికెను, తలకాయ, బోటి పంచాదులు కుతకు తుడుకుతున్నాయి దేశంలో. మూత తీసి మురక చూస్తున్నారు కోడిగుడ్డు మీద ఈకలివికే లీడర్లంతా. షియ్యకో కయ్యం పుట్టిస్తున్నారు కౌసు లీడర్లు. ఆఖరికి ముఖ్యమంత్రులకే వార్నింగ్ ఇచ్చే కాడికొచ్చింది కథ. నేను పెద్ద కూర బాగా జాప్తే తింటా, నాకు నచ్చింది నేను తింటా, తింటే ఏం చేస్తారు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు సాఫ్ సీదా మాట్లాడిండుగా మొన్న. ఆవు కూర తింటావు, తింటే నీ తలకాయ మొండెం ఏరైతుంది అని సీఎంకు పబ్లిక్ వార్నింగే ఇచ్చిండు పూగుర్తు లీడరు చెన్నబసప్ప అనేటాయన. ఇక శ్రీరామ్ సేన సంఘపోళ్ళు పందికూర మీద పడ్డారు. సిద్ధరామయ్య ఇంటికి పందికూర పంపిస్తా తినువాను అని ముక్కలు నరికేదందుకు కత్తులు తీసిండు ముతాలికనే ఈ మోతవారి. కానీ సార్లు గొర్రె తినద్దు, బర్రె తినద్దు, పంది తినద్దు, కోడి తినద్దు అని ఏంది కూరల పంచాది? ఓ దిక్కు కూటికి లేనోళ్ళు కోట్ల మంది ఉన్నారు దేశంలో. పిలిచి ఓ పూట బువ్వ పెట్టినోడు లేడు కానీ ఎవ్వలకు నచ్చింది వాళ్ళు తింటుంటే నోటికాడ బొక్కను గుంజుకున్నాడు కరెక్టేనా? అంతగానం కూరల పంచాయతీ మీదనే కుతి గుంజితే కుతికేలు ఊరబడదాకా కూరగాయల రేట్ల మీద మాట్లాడుండ్రి. కూరల పోసే నూనె ధరల మీద మాట్లాడితే మీ పార్టీలకి ఇంత సమర దొరుకుతుంది. కందిపప్పు రేట్ల మీద మాట్లాడితే పబ్లిక్లో మీ పప్పులు ఉడుకుతాయి. అంతేగాని తునుకల కూర పంచాయతీని తునుక చేసేదైతే మంచిది కాదు సార్లు అంటున్నారు నీసు కాయసి చేసేటోళ్ళు.